సో హాయ్ ఫ్రెండ్స్ అన్న బాగున్నారా. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి రామ్ చరణ్ అన్న బర్త్డే వస్తుంది. తర్వాత కొంతమంది రామ్ చరణ్ అన్న ఎక్కువ ఫ్యాన్స్ మాట్లాడు ఉన్నారనమాట. సో వీళ్ళని దృష్టిలో ఉంచుకొని కొన్ని పిఎన్జీలు అయితే తీసుకున్నాం అనమాట. పిఎన్జీలు అంటే రామ్ చరణ్ గారి పిఎన్జీ అయితే కాదనమాట. రామ్ చరణ్ పిఎన్జీలు ఎక్కడ దొరుకుతాయి, ఎలాగని మనం చేసుకోవచ్చు. కానీ టైటిల్స్ అనమాట. టైటిల్స్ అంటే రామ్ చరణ్ అనే పేరుని ఒక 58 స్టైల్స్లో తయారు చేసి వేయడం జరుగుతుందన్నమాట. నేనైతే దీనికి కలరింగ్ గిలరింగ్ ఏమేమీ లేదు, సింపుల్గా ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చపోతే ఇంకో కలర్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా ఈ కలర్లు ఇచ్చాను అనుకోండి, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ కాకపోతే బాగోదన్నమాట. అందుకని చెప్పి నేను ఇట్లా ఇచ్చాను. తర్వాత మీరు సెట్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. సో ఇవి మీకు దగ్గర మొత్తం ఫాంట్లతోనే క్రియేట్ చేశానండి మొత్తం పూర్తిగా. సో ఎలా ఉంటాయని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మీకైతే ఫ్రీ అయితే కాదండి, అది మనకి 50 రూపాయలు పడుతుందన్నమాట మొత్తం. అంటే ఓన్లీ పిఎన్జీ ఈ నేమ్స్ ఉన్నాయి కదా, రామ్ చరణ్ అనే పేర్లు అన్నమాట. మీకు 50 రూపీస్ పడుతుంది. మీకు 50 రూపీస్ అంటే ఒక పూట ఒక రోజుకి, అంటే సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ చేసే టిఫిన్కి అంత కూడా కాదండి. సో మీకైతే తీసుకోండి. అంటే ఎక్కడాగా ఎంత తక్కువకైతే రాదనమాట. కావాలనుకున్న ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత తెరకి మనకి టైటిల్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మీకు ఎవరికన్నా ఏదన్నా ఇదేమంటారంటే ఈవెంట్లు ఏమైనా చేస్తా కానీ బరికి వస్తాయి అనమాట. అందుకని చెప్పి నీవు కూడా తీసుకోవడం జరిగింది. సో తీసుకోండి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్లకు వచ్చేస్తే ఫాంట్లో తీసుకోవడం జరుగుతుందన్నమాట. చూసుకోండి. ఇవి నేను పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసి మీకైతే అంటే అక్కడ ఫాంట్ ఉన్నాయి కదా, ఫాంట్లనే మీకు ఇంకా దీన్ని ఇట్లా కవర్ చేసి ఇస్తాను అనమాట. చూసుకోవచ్చు. మీకైతే ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇది ఒకటి, తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి. సో మొత్తం అయితే మనకి 58 దాకా ఉన్నాయండి. చూసుకుంటే మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మాట చూసుకోండి ఎంత సింపుల్గా ఉన్నాయో. సో ఇవన్నీ మీకు ఇస్తానమాట. అదే మనీ పర్చేస్ చేస్తే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంటే ఎప్పుడు ఎందుకు చేస్తానంటే రేపు నుంచి నేను రామ్ చరణ్ గారి రెండు బ్యానర్ చేశాను. రేపు నుంచి పెట్టడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏ టైటిల్స్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి, అవి కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు. నేనైతే ఫాస్ట్ పెడతాను. ఎందుకంటే కొంతమంది చేస్తానంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని రిమూవ్ చేసుకొని వీటిని మీరు బ్యానర్లకి చాలామంది వాడుతున్నారు. అందుకని చెప్పి నేను స్క్రోల్ చేస్తానండి. ఇంకా మీకు ఫ్రీగా అదే ఇంకా బ్రీఫ్గా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుందని ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవే కాదు, మనకు పొలిటికల్ హీరోస్, యాక్ట్రెస్, హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. సో మీకు ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్లు కానీ ఇంకా ఇమెయిల్ కానీ గురించి కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే తక్కువ బడ్జెట్లో ఇస్తానమాట. ఎందుకైతే ఇట్లా చేస్తాం బ్రో అంటే నాకైతే ఎక్కువ యూస్ అయితే రావట్లేదు అనమాట. సో ఇలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం బెనిఫిట్ వస్తుంది. ఈ డబ్బులతో నేను నాకు కాకుండా నా ఛానల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో అదనమాట వ్యవహారం. సో ఇక్కడ కావాలన్నప్పుడు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. వీడియోస్ ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.